చేస్తూ ఉన్నాను. పిల్లరా, గడిచినటువంటి వారాలలో ఉపవాస ప్రార్థన కూడికలలో దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి ఆత్మీయ జీవితంలో మన పరుగు ఎలా ఉండకూడదో నేర్చుకున్నాం. మన పరుగు ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నాం. ఆదివారము ఏం వాక్యం విన్నారని గుర్తుందంటారా? ఆదివారము అందించినటువంటి వర్తమానం తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఏంటి ఆ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలని గత ఆదివారపు ఆరాధనలో కూడా చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ సమయంలో ఈ ఉపవాస ప్రార్థన కూడికలలో కూడి ఉన్నటువంటి మనము వారం వారం అనేకమైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. నిజంగా చాలామంది ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కానీ ఏది ఏమైనా దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని, చక్కటి వాతావరణాన్ని, దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని, వాక్యాన్ని ధ్యానం చేసే అనుభవాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 34వ కీర్తన 34వ కీర్తన 14వ వచనాన్ని మనము చదువుకుందాం. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెనుకిడిలో దీవించునుగాక. పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో లోకములో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం అనేక సార్లు అనేక రీతులుగా తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కీర్తనకారుడైనటువంటి దావీదుతో దేవుడు మాట్లాడుతూ, లేక దావీదు ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సమాధానము వెదకి దానిని వెంటాడాలి. ఈరోజు దేన్ని వెంటాడుతున్నాం? దేని వెనుక మనము పరుగులు పెడుతున్నాం? యవనస్తులను అడిగితే అంటారు, వారు రకరకాలైనటువంటి ఆలోచనల చేత ఇహ సంబంధమైన లేక శరీర సంబంధమైన కోరికల వెంట పరుగులెడుతున్నటువంటి వారిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాగ మనం ఆలోచన చేస్తే ఏ వయసు వారికి తగినట్లుగా సాతానుడు వారి పట్ల గాలము వేస్తూ ఉన్నటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, అయ్యా మీరు వేటిని వెంటాడాలి, వేటి కొరకు మీరు పరుగులు పెట్టాలి అని అంటే అక్కడ అన్నాడు, సమాధానము వెంటాడాలి. సమాధానము వెంటాడాలి. చూడండి, పేతురు భక్తుడు కూడా ఒక మాట అంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా ఒక్కసారి సహాయం చేయడమా. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెదకి దానిని వెంటాడవలెను అని ఉంది అక్కడ. సమాధానమును వెంటాడాలి. ఈ రోజున ఎక్కడ చూసినా సమాధానము లేని పరిస్థితులు. ప్రియులరా, ఏ కుటుంబంలో చూసినా నెమ్మది లేనటువంటి పరిస్థితులు. లోకములో ఎక్కడ గమనించినా సమాధానము కడమరనటువంటి పరిస్థితులు. కానీ ఆత్మీయులుగా, పరిశుద్ధులుగా, దేవుని నమ్మినటువంటి ప్రజలుగా, ఏమండి విశ్వాస యోధులుగా కనబడుతున్నటువంటి ఈరోజున క్రైస్తవ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సమాధానమును వెంటాడాలి. సమాధానము వెంటాడుట అంటే ఏ రకంగా సమాధానం మనం వెంటాడుతాం? ఎలాగా, ఎక్కడికి వెళ్తే మనము సమాధానము కలిగిన వారిగా ఉంటాం?
ఈ రోజున మనకు సమాధానం కావాలి అని అంటే ఏం చేస్తే మనకి సమాధానం వస్తుంది అనేటువంటి విషయాలు ఈ రోజున కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి యోబు గ్రంథము 22వ అధ్యాయం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని ఒక్కసారి సహాయం చేయండి అమ్మా. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని ఉంది అక్కడ. చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయనతో సహవాసము చేస్తే. ఎవరితో సహవాసం చేస్తే అమ్మా? ఆయన అంటే ఎవరు? దేవునితో సహవాసం చేస్తే. దేవునితో సహవాసం ఎలా చేస్తాం? ఇప్పుడు మామూలుగా ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారంటే వారు ఎలా స్నేహం చేస్తూ ఉంటారు? పొద్దున్న లేచిన తర్వాత మరలా రాత్రి వాళ్ళు ఇంటికి వచ్చే వరకు కూడా, ఒకవేళ వాళ్ళ పనుల్లో ఉన్నా, ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా, ఎక్కడెక్కడ తిరిగినా కూడా వారి సహవాసం ఎలాగుంటుంది అని అంటే, ఎవరు ఏది చెప్తే అది మాటను అంగీకరించుకుంటూ ఒకరి ఇష్టాన్ని ఒకరు నెరవేర్చుకుంటూ సహవాసం కొనసాగుతూ ఉంటుంది. మరి ఈరోజు మనం ఆలోచన చేయాలి, మరి దేవునితో సహవాసం చేయటం అంటే ఎట్లా? ఎలా సహవాసం చేస్తాం? ఎక్కడికి వెళ్తే సహవాసం చేసినట్టు? ఏం చేస్తే సహవాసం చేసినట్టు అని కనుక మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మనము అన్ని సందర్భాలలో, అనగా మనకు వీలు దొరికిన ప్రతి సందర్భంలోనూ కూడా మనము దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, లేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా మనము దేవునితో సహవాసము చేసినటువంటి అనుభవం కలిగినటువంటి వారిగా ఉంటాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం అనుకోండి, ఎవరు మాట్లాడుతున్నట్టు మనతో? దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు ప్రార్థన చేసాం అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? మనము దేవునితో మాట్లాడుతున్నట్టు. అంటే మనము మాట్లాడుతున్నాము, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది సహవాసం. ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అని అంటే, నీకు అవకాశము దొరికిన ప్రతి సందర్భంలోనూ కూడా. దావీదు అదే అంటాడు, నాకు భయం కలిగినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా, నాకు సంతోషము కలిగినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా, నాకు కీడు వస్తుందనేటువంటి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశా. అన్ని సందర్భాల్లో కూడా నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినందువల్ల ఈ రోజున నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను అని కీర్తనకారుడు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మాట్లాడినటువంటి మాట, మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని, మనము సమాధానమును వెంటాడే వారిగా ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా ఎవరితో సహవాసం చేస్తే ప్రియులారా మనము సమాధానము వెంటాడినట్టు అని అంటే, మొట్టమొదటిగా దేవునితో సహవాసము చేయుట, సమాధానమును వెంటాడుట. దేవునితో సహవాసము కాక లోకముతోనూ, లోకములో ఉన్నటువంటి రకరకాల కారణాలను బట్టి ప్రియులారా వాటిని వెంబడిస్తూ ఉంటే మనము దేవునితో సహవాసము చేసినటువంటి వారిగా మనముండము అనే విషయాన్ని ఈ రాత్రి దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకని ఆయన అన్నాడు, మొట్టమొదటిగా ఆయనతో మీరు సహవాసం చేసినట్లయితే మీకు ఏం కలుగుతుంది అంటున్నాడు? సమాధానం కలుగుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా పరిస్థితి ఇదిగో, నా స్థితి ఇదిగో, నా గతి ఇదిగో, నా జీవితం ఇదిగో అని దేవుని దగ్గర ఎప్పుడైతే మనము కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటామో ప్రియులారా, దుఃఖములో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ధైర్యపరుస్తుంది. నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనకు సమాధానం అనుగ్రహింపజేస్తూ ఉంది. ఇట్లాగ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవునితో సహవాసము చేయుట, సమాధానమును వెంటాడుట. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని సహాయం చేయడమా. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండగా ఎవడును ప్రభువును చూడడు అనుంది అక్కడ. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా అన్నాడు, దేవునితో సహవాసము చేస్తే ఆయనతో సమాధానమును వెంటాడినటువంటి వారిగా మనం కనబడుతున్నాము అని మనం నేర్చుకున్నాం.
ఇక రెండవదిగా ఇక్కడ ఆలోచన చేస్తే పరిశుద్ధత కలిగి ఉండుట సమాధానమును వెంటాడుట. అందుకే ఆయన ఏమన్నాడు అక్కడ, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. అందరితో కూడా, మనము పనిచేసే స్థలంలో కావచ్చు, ఉంటున్నటువంటి సమయంలో కావచ్చు, ఎక్కడైనా సరే అందరితో ఎలా ఉండాలంట, సమాధానము కలిగిన వారిగా ఉండాలంట. ఇప్పుడు అలా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు సమాధానంగా ఉండమన్నాడు అని అంటే అక్కడ అన్నాడు, పరిశుద్ధత లేకపోతే మనము ప్రభువుని చూడలేము. పరిశుద్ధముగా మనము జీవించలేకపోతే ప్రభు యొక్క సన్నిధికి మనం వెళ్ళలేం. పరిశుద్ధమైనటువంటి బ్రతుకు మనకు లేకపోతే పిల్లరా దేవుని సన్నిధిలో రేపనే రోజున పరలోక రాజ్యాన్ని మనం కోల్పోతాం. ఇంత భక్తి చేసి ఇంత బ్రతికి చూడండి, కొన్నిసార్లు అంటారు సప్త సముద్రాలంట ఆడు ఈదుకుంటూ వచ్చేసాడంట, కానీ ఆ ఇంటి వెనకాల ఉన్న మురుగుబోదు ఈదలేక చనిపోయాడు అనేటువంటి ఇట్లాంటి కొన్ని సామెతలు మనం వింటూ ఉంటాం. మనము దాదాపుగా లోకంలో నుండి వేరైనది మొదలుకొని, పాపములో నుండి వేరైనది మొదలుకొని పిల్లల కొన్ని సంవత్సరాల పాటు పరిశుద్ధతను కాపాడుకుంటూ నమ్మకంగా ముందుకు సాగిపోతున్నటువంటి మన జీవితాలలో అందరితో సమాధానముగా ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి అని చెప్పినటువంటి ఈ మాటలను మనం ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ అన్నాడు, పరిశుద్ధతను కలిగి ఉండడము ప్రియులరా దేనిని వెంటాడుతున్నట్టు అర్థం అంటే సమాధానమును వెంటాడుతురా. ఇక మూడో విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. చూడండి, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉంది. ఏం చేయాలంటున్నాడు ఆయన? చూడండి, అక్కడ ప్రార్థన చేయు వారితో కూడా. ఎవరితో మన సహవాసం ఉండాలి, ఎవరి వెంట మనము ఉండాలి అని అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో యవనేచ్ఛల నుంచి పారిపోతేమోతి నీవు ఎలాగుండాలయ్యా అంటే పవిత్ర హృదయమును కలిగిన వాడిగా ఉంటూ ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. ఏం చేయాలంట? ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నువ్వేం చేయాలయ్యా అని అంటున్నాడు. అని అంటే ఆయన అంటున్నటువంటి మాట పిల్లరా, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. ఈ రోజున మన పరుగు లేక మనము దేనిని వెంటాడుతున్నాం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట సమాధానమును వెంటాడాలి. సమాధానము లేక ప్రియులరా ఇళ్లలో మనస్పర్ధలు వచ్చి రకరకాలైనటువంటి పరిస్థితులు ఎన్ని కుటుంబాల్లో మనం చూడట్లేదు. కారణం ఏంటయ్యా అంటే సమాధానం లేదు, సమాధానాన్ని వెంటాడట్లేదు. ఏదో రకరకాల కోపతాపాలు మన మనసులో పెట్టేసుకుని అలాగని చెప్పేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మనం వినేసి ప్రియులరా దేవునికి విరోధమైనటువంటి పనులు మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే సమాధానాన్ని వెంటాడాలి. ఎప్పుడెప్పుడు సమాధానాన్ని వెంటాడాలి? అప్పుడప్పుడా ఎల్లవేళలా. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడో చూడలేడు కాబట్టి అందరితోనూ సమాధానంగా ఉండండి అన్నాడు. మొట్టమొదటిగా ఆయన మాట్లాడిన మాట, దేవునితో సహవాసము చేస్తే ప్రియులరా సమాధానమును వెంటాడుట అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేశాడు. అందుకని ఆయన ఏమన్నాడయ్యా అనంటే, ఇదిగో నీవు పవిత్ర హృదయములు కలిగిన వాడవై ఉండి ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కలిసి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. ప్రియులరా సమాధానము వెంటాడటం అంటే ఎలా వస్తుందో సమాధానము చూడండి ఒకసారి. దేవుని మాకు జ్ఞాపకం చేస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి సహాయం చేయడమా. 6, 7 వచనాలు చదువుకుందాం.
దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేనిని గురించి చింతించొద్దు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు 7వ వచనం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయాలకును మీ తలంపులకును కావలి ఉంటుందంట. దేవుని సమాధానము మనకు కావలిగా ఉంటుంది. సమస్త జ్ఞానమునకు మించినది దేవుని సమాధానం. సమాధానం లేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి నేటి దినాల్లో. మన భేదము లేకుండా ఎక్కడ చూసినా నెమ్మది లేనటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే ప్రార్థన చేయు వారితో ఉండుట సమాధానమును వెంటాడుట. ఎప్పుడైతే సమాధానాన్ని మనం వెంటాడుతామో, దేనిని గురించి మనం చింతపడకుండా ఉంటామో, మన చింత యావత్తు దేవుని మీద వేస్తామో, అప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసు క్రీస్తు ప్రభు వలన మీకును మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా, దేవుని వాక్యం మాట్లాడుతున్నమాట ప్రార్థన చేయు వారితో ఉండుట సమాధానము కలిగిన వారిగా ఉండుట, వెంటాడుట. ఇంకా 4వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలవబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుండి. ఏం చూడండి ఆయన అంటున్నటువంటి మాట, ఇదిగో క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానము మీ హృదయములలో ఏలుచుండనివ్వండి. మన హృదయాలను ఏమి ఏలుతుంది ఈ రోజున? అమ్మా, మన హృదయము దేని మీద ఏలడానికి ప్రయత్నం చేస్తూ ఉంది? మన హృదయాలు ఏ విధంగా ఎలాంటి పరిస్థితుల మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి అంటే, ఒక్కొక్కరి హృదయము ఒక్కొక్క రీతిగా ఏమండి పలానా విషయం మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, మీరందరూ కూడా యేసు ప్రభు యొక్క శరీరమే కదా. ఎవరమంట మనం? ఎవరు మనం? ఆయన సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. అంటే ఆయన శిరస్సు అయితే ఈ సార్వత్రిక సంఘములో, ఈ భూప్రపంచములో ఎక్కడైతే యేసు ప్రభువునందు విశ్వసించినటువంటి గుంపు ఉందో, ఎక్కడైతే ప్రభు రక్తములో వారి పాపాలు కడుక్కున్నటువంటి వారి గుంపు ఉందో, ఎక్కడైతే ప్రభు బలలో చేయి పెడుతున్నారో వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారయ్యా అనంటే, యేసు ప్రభు వారి యొక్క శరీరములో ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవంలా ఉన్నాం. కాబట్టి ఆయన అవయవములై ఉన్నాము కనుక ఆయన ఏమంటున్నాడు? క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానాన్ని మీ హృదయములో ఏలుచుండనివ్వండి. ఇదిగో ఇందుకొరకే మీరొక్క శరీరము, అంటే మీ హృదయాలలో సమాధానమును వెంటాడే విధంగా ప్రియులరా మీరేం చేయాలి అనంటే, యేసు ప్రభు అనుగ్రహించినటువంటి ప్రియులరా ఆయన అన్నాడు, మీ సమాధానాన్ని మీ హృదయంలో లేక మన హృదయాలలో ఏలనివ్వండి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మనల్ని ఎందుకు పిలిచాడయ్యా అనంటే, ఇదిగో ఇందుకొరకే సమాధానం వెంటాడాలనే. ఎందుకోసం మనల్ని పిలిచాడయ్యా అంటే, మనందరము కూడా ఒక్క శరీరములో భాగములమనే ఆయన పిలిచాడు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎలా ఉండాలంటున్నాడు ఆయన? కృతజ్ఞులై ఉండాలంట. ఏమన్నాడు ఆయన? ఆ మాట చదవండి. మరియు కృతజ్ఞులై ఉండండి. దేవునికి ఎల్లవేళలా స్తుతియాగం అర్పించు వారిగా ఉండండి. ఈ రోజున నా ప్రియ దేవుడా, నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ రోజున లోకములో పాడైపోతున్నటువంటి నన్ను వెతికి రక్షించినందుకు నీకు స్తోత్రాలని అన్ని సందర్భాల్లో దేవునికి మనం ఏమై ఉండాలంట? కృతజ్ఞత. లోకములో అయితే చాలా చిన్న చిన్న విషయాలకి కృతజ్ఞత చూపిస్తూ ఉంటాం.
చాలా చిన్న చిన్న విషయాలకి కృతజ్ఞత చూపిస్తూ ఉంటాం. ఎవడైనా ఒక పెన్ను అడిగితే ఆడేదో బ్యాంక్ దగ్గర చిన్న సంతకం పెట్టుకుంటే ఆడి పెన్ను ఒక 2 నిమిషాల్లో పెన్ను ఇలా పెట్టి సంతకం పెట్టేసి మళ్ళీ వెంటనే మనకి ఇచ్చేస్తే మనకు ఇచ్చేటప్పుడు అంటాడు థ్యాంక్స్ అండి అంటాడు. లేకపోతే ఎక్కడైనా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎక్కడైనా నడుస్తున్నప్పుడు, ఏదైనా సందర్భంలో ఒకవేళ మన కాలు ఎవరికైనా తగిలిందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, వెంటనే సారీ చెప్తాం. అంటే ఎక్కడికక్కడ ఏమవుతుందంటే మనము సమాధానాన్ని వెంటాడే ఈ లోక సంబంధం చిన్న చిన్న విషయాల్లో ఈ పనులు చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు చెల్లించవలసినటువంటి సమయంలో, చెప్పవలసినటువంటి సమయంలో ఏమండి కొన్నిసార్లు మనము దూరం అవుతూ ఉంటాం. అందుకే యూదులను ఉద్దేశించి లేక శాస్త్రులను పరిచయులను ఉద్దేశించి యేసు ప్రభు వారు ఏమన్నారో తెలుసా? అయ్యా మీరు ఇదిగో పోపులోను జీలకర్రలోను 10వ వంతు పట్టుకొస్తున్నారంట. దేంట్లో పట్టుకొస్తున్నారంట వాళ్ళు? అమ్మా సోపు ఎంత ఉంటుంది, జీలకర్ర ఎంత ఉంటుంది? మనం ఒకళ్ళ నెలకి ఎంత వాడతాం? ఒకవేళ జీలకర్ర 100 గ్రాములు పడితే 100 గ్రాముల్లో కొద్దిగా దశంభాగం పట్టుకొస్తున్నారంట. అసలైంది చేయకోకుండా, దేవుని చిత్తమేంటో తెలుసుకోకోకుండా మీరేదో కొత్తిమీరలోనూ కరివేపాకులోనూ పట్టుకొచ్చి మీరు ఇస్తున్నారే, దీని వలననేనయ్యా మీ గురించి నేను మాట్లాడుతున్నానని యేసు ప్రభు వారు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచనలు చేయాలి. ఏం చెప్తున్నాడయ్యా ఆయన అనంటే, క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని మనందరి హృదయాలను ఏలనివ్వాలంట. అంటే మన హృదయములలో సమాధానము తప్ప మరొకటి మన హృదయములలో ఉండడానికి వీలు లేదు. అదే ఏలాలి మనల్ని. అందుకని ఆయన అన్నాడు, సమాధానాన్ని మీరు ఏం చేయాలి, ఏలనివ్వండి అని చెప్పి ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు ఆయన, ఇదిగో ఇందు నిమిత్తమే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. ఒక్క శరీరముగా మనం ఉన్నాం. ఈ క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము ఎవరయ్యా అనంటే, భూమి మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘమే ఆయన శరీరం. ఆయన శరీరంలో ఒక చిన్న అవయవం వలె మనమున్నాం. మనము కూడా శరీరంలో ఒక అవయవం. ఇప్పుడు చేతికి దెబ్బ తగిలిందనుకోండి, కళ్ళు ఊరుకుంటాయా? కాలుకి దెబ్బలు తగిలిందనుకోండి, ఏమండి చేతులు ఊరుకుంటాయా? వెంటనే ఎలాగైతే ఈ చెయ్యికి దెబ్బ తగలగానే అబ్బో అని ఈ చెయ్యటినే వచ్చి దాన్ని సహాయం చేస్తుందో, కాలుకి దెబ్బ తగిలితే వెంటనే ఆ 2 చేతులు ఇలా కాలుకి సహాయం చేస్తాయో, కళ్ళంట నీళ్ళు వస్తాయి, మానసిక ఇబ్బంది వస్తుంది, నెమ్మది లేని పరిస్థితి, దాన్ని తగ్గించుకోవడం రకరకాల ప్రయత్నాలు. మన శరీరంలో ఒక చిన్న అవయవానికి ఏదైనా ఒక చిన్న గాయం అయితేనే శరీరం మొత్తం కూడా దాని విషయంలో ఆలోచన చేస్తూ ఉంటుంది కదా. మరి యేసు ప్రభు వారి యొక్క శరీరముగా పిలువబడినటువంటి మనం ఏమై ఉన్నాము అనంటే, సమాధానాన్ని వెంటాడేవారిగా, సమాధానాన్ని మన హృదయంలో ఏలుచుండేటువంటి వారిగా మనం ఉండాలని వాక్యం జ్ఞాపకం చేస్తూ చివర్లు అన్నాడు, కృతజ్ఞులమై ఏం చేయాలంట, ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ప్రభువా, నేను నశించిపోతున్నప్పుడు నన్ను వెదకి రక్షించావు నాయన, నేను పాపములో ఉన్నప్పుడు నన్ను రక్షించావు ప్రభువా అని చెప్పేసి ఏం చేయాలంట, కృతజ్ఞత కలిగిన వారు సమాధానాన్ని వెంటాడేటువంటి వారు అనే విషయాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. మరొక మాట, 5వదిగా యెషయా గ్రంథము 32వ అధ్యాయం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి ఒకసారి. నీతి సమాధానము కలుగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలముందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీతి సమాధానము కలుగు చేస్తుందంట. నీతి సమాధానము కలిగి చేస్తుందంట. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడట. నీతిమంతుడు ఏ విషయంలోనూ భయపడవలసినటువంటి అవసరత లేదు. కాబట్టి ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఎవరైతే నీతి మంతులుగా ఉంటారో నీతి వలన మనకేం కలుగుతుందయ్యా అనంటే, సమాధానం కలుగుతుంది. ఇప్పుడు
తప్పు చేసినోడిని ఒక పక్క నుంచోబెట్టి తప్పు చేయలేనోడిని మరొక పక్క నిలబెట్టి, ఒకవేళ ఇద్దరి మీద రా నువ్వు ఇది చేసావా అంటే తప్పు చేయలేనోడు పొరపాటును కూడా ఒప్పుకోడు. నేను ఎందుకు చేశానంటే నాకు చేయలేదండి, నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడతాడు. అదే చేసినోడైతే తడబడతాడు. ఏమంటే ఎలా పట్టుకుంటారని రకరకాలుగా పిల్లరా ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. నీతిమంతులుగా బ్రతుకుతున్నప్పుడు నీతి మనల్ని ఏం చేస్తుందయ్యా అని అంటే సమాధానమును కలుగజేస్తుంది. అందుకని అక్కడ అన్నాడు, నీతి వలన సమాధానమును వెంటాడేటువంటి వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. చివరికి ఇంకొక మాట చదువుకుని మనము ప్రార్థనలోనికి వెళ్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి సహాయం చేయండమ్మా. సత్క్రియ చేయు ప్రతి వానికిని, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును అనేటువంటి మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన దేవుడు ఎలాంటి వాడంటే దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయ్యే నశిస్తున్నారు, ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతున్నారు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం చూడండి. మనం చదువుకున్నటువంటి 10వ వచనంలో ఆయన అన్నాడు, సత్క్రియ చేయు ప్రతి వానికిని. సత్క్రియ అంటే మంచి పని. ఏది మంచి పని? ఏది మంచి పని? మంచి పని చేసేటువంటి వారు సమాధానాన్ని వెంటాడతారు. మంచి పని చేసేటువంటి వారిగా మనం ఉండాలి. అందుకనే పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. ఎవరైతే సత్క్రియలు చేస్తారో అలాంటి వారు సమాధానమును వెంటాడేటువంటి వారు. వాళ్ళకి ఏం కలుగుతుంది అని అంటే అక్కడ అన్నాడు, మహిమయు ఘనతయు సమాధానము కలుగుతుంది. అంటే మంచి పనులు చేసేవారికి, సత్క్రియలు చేసేటువంటి వారికి పిల్లరా ఏం కలుగుతుందయ్యా అనంటే మహిమపరచబడతారు, ఘనపరచబడతారు, సమాధానము కూడా వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి రాత్రికాల సమయంలో ఆయన అన్నాడు, కీడు చేయుట మాని ఏమన్నాడు, సమాధానమును వెంటాడండి అన్నాడు దావీదు భక్తుడు. సమాధానాన్ని వెంటాడాలి. ఎవరు సమాధానాన్ని వెంటాడిన వారుగా ఉంటారు అని అంటే ఇక్కడ దాదాపు కొన్ని విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ దేవుని చిత్తమైతే మరలా వచ్చే వారంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎవరు సమాధానాన్ని వెంటాడతారు, సమాధానాన్ని వెంటాడే వారి యొక్క లక్షణాలు ఎలాగుంటాయి అని అంటే మొట్టమొదటిది దేవునితో సహవాసం చేస్తారు. అలాంటి వారు సమాధానాన్ని వెంటాడేటువంటి వారు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధత కలిగిన వారిగా ఉంటారు. ఎందుకు? పరిశుద్ధత లేకపోతే ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. కాబట్టి పరిశుద్ధత కలిగిన వారు సమాధానాన్ని వెంటాడితే వారుగా ఉంటారు. మూడవదిగా ప్రార్థన చేయు వారితో ఉండుట సమాధానమును వెంటాడుట. నాలుగవదిగా కృతజ్ఞులమై ఉన్నంత వరకు మనం ఏమై ఉండాలంట, సమాధానాన్ని వెంటాడాలి. నీతి వలన సమాధానము మనము వెంటాడేటువంటి వారిగా ఉంటాం. సత్క్రియలు చేయుట ద్వారా పిల్లల సమాధానాన్ని వెంటాడేటువంటి వారిగా ఉంటాం. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు అన్నాడు దావీదుతో మాట్లాడుతూ, కీడు చేయుట మాని మేలు చేయండి, సమాధానాన్ని వెంటాడండి. ఈ రాత్రి సార్వత్రిక సంఘము, క్రీస్తు శరీరముగా పిలువబడినటువంటి మనము సమాధానాన్ని వెంటాడేటువంటి వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. సమాధానము కలిగినటువంటి వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఎక్కడ చూసినా సమాధానం అనేది కనబడట్లేదు, ఎక్కడ చూసినా నెమ్మది అనేది కనబడట్లేదు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి, సమాధానమును వెంటాడేటువంటి వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మదేవుడు చేరువచ్చిన మనకును మన కుటుంబాలకును దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన అందరూ కలుగుతున్నాం.
దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని ఆత్మ మా మధ్యలో ఉన్నది.